ప్రైజ్ ద లార్డ్. మార్క్సు వార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడండి. అసలు ఎందుకు ప్రార్థన? శోధనలో ప్రవేశించకుండా. అసలు శోధన అంటే మామూలుగా మనము అన్ని చోట్ల కూడా చాలామంది పడుతున్న వాళ్ళ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్న దాంట్లో అనమాట. అంటే 1, 2 కాదు, వాళ్ళు పడుతున్న దానిలో ఏమంటారంటే అమ్మో మేము శోధించబడుతున్నాం, అమ్మో మాకు ఎన్నో బాధలు, అమ్మో మాకు ఎన్నో కష్టాలు అంటారండి. ఎందుకని? మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. అలా అని నిద్రపోకుండా ఉండమని కాదండి. ఎందుకు అని అంటే మనము అన్ని విషయాల్లో కూడా ప్రార్థన చేసినట్లయితే అక్కడ శోధన అనేది ఉండదండి. ఎందుకంటే దుష్టుడు ఆయన్ని నమ్మి విశ్వసించి నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా మనల్ని దుష్టుడు ఇబ్బంది పెట్టాలి, మన బాధ పెట్టాలి, వీళ్ళని ఇరకాటు పాలు చేయాలని చెప్పి ఎంతో శోధిస్తూ ఉంటాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా శోధన శోధన అంటారు. ఎందుకు శోధన వస్తాయి? దేవుడు చెప్పిన మాట ఎవరు వినరు. మరి ముఖ్యంగా ఆయనకి చెప్పినవి ఎవరు కూడా చేయరు, పాటించరు. చెప్పడానికి ఎన్నో చెప్తారు, ఎన్నో నిబంధనలు తీసుకుంటారు. ఏమని? నూతన సంవత్సరంలోకి వచ్చామండి, ఏమంటాం? దేవా మేము బైబిల్ పూర్తిగా చదువుతాం ఈ సంవత్సరం, దేవా నీకోసం మేము మంచిగానే ఉంటాం, చెడు మాటలు మాట్లాడము, చెడుగా ప్రవర్తించము, మరి ముఖ్యంగా చెడువి చూడము, అంటే మందు సిగరెట్ తాగం, ఇలాంటి ఎన్నో తీసుకుంటారు. కానీ అది ఎన్ని రోజులు? ఇప్పుడు కరెక్ట్గా 4వ తారీఖు కదండి, జనవరి 2025. గట్టిగా ఇదే దాంతో మహా అయితే ఒక 10 రోజులు లేదంటే 20 రోజులు గట్టిగా అంతగా మించి చేయకుండా ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది? మనం మాట ఇచ్చి ఉన్నాము కానీ మనం ఇది చేయట్లేదని దేవుడి దగ్గర నుంచి రాదండి. ఈ దుష్టుడు ఉన్నాడు చూసారా, సైతాను, ఈ మాటలన్నీ మనం చేయలేదు కాబట్టి వాడు ఏం చేస్తాడు అంటే, ఇదిగో ప్రార్థన చేస్తానంది, ప్రార్థన చేయట్లా, మళ్ళీ బైబిల్ చదువుతానంటుంది, బైబిల్ చదవట్లా, మందు సిగరెట్ తాగనన్నాడు, చెడు తిరుగులు తిరగనన్నాడు, చూసావా ఎలా చేస్తున్నాడో, ఎలా తిరుగుతున్నాడో అని. యోబు గారు అంత నిక్కచ్చిగా అంత జీవిస్తేనే యోబు గారికి వెళ్ళి దేవుడి దగ్గర అంతా తిరిగి వచ్చాను అని అంటే, యోబు దగ్గరికి వెళ్ళావా అని దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడు? వెళ్ళాను, ఎంత ఇదిగా ఉన్నాడో తెలుసా, అవన్నీ ఇచ్చావు కాబట్టేలే నిన్ను అంటున్నాడు, అది అన్నీ తీసే చూద్దాం అని అంటున్నాడా లేదా? కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా తనకి ఇష్టంగా ఎంతో రెక్కల చట్టను భద్రపరుచుకొని కాపాడుకుంటూ ఉంటాడండి. దుష్టుడు ఏం చేస్తాడు? మనం దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చము, పైగా దేవుడిని అంటాం నాకు ఇలా అయింది, నాకు అలా అయిందని. మనం ఎప్పుడు కూడా మాట ఇచ్చి మనం నెరవేర్చే వారముగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ఎవరికన్నా చెప్పి ఉన్నప్పుడు అది జరిగితే ఎంత చక్కగా ఉంటుంది. రెండోసారి మనకు పని చెప్తారు. అలా చేయకుండా మనం అన్నీ చెప్పేసేసి ఏమీ చేయకుండా మంచిగా ఉంటాను, మంచిగా ప్రవర్తిస్తాను, మంచిగా జీవిస్తానని చెప్పి చేయనప్పుడు ఏమవుతుంది? అక్కడే వస్తాడు దుష్టుడు. ఆ అవకాశాన్ని తీసుకొని మనకి లేని పోని కూడా అన్ని చోట్ల కూడా అంటే నువ్వు ఇదిగో ఇలా చేసావు, ఇదిగో అలా చేసావు అని మనల్ని ఎంతో శోధిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేసుకుంటూ మనం ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు దుష్టుడు మనల్ని ముట్టడు. ఆమేన్. అన్ని విషయాల్లో కూడా శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉంటే ప్రార్థించేటట్లు దేవుడు మరింతగా మనల్ని కోరుకుంటున్నాడండి. ఈ నూతన సంవత్సరంలో ఉన్నాము. ఎవరు ఏమైతే దేవుడికి మాట ఇచ్చున్నాం అన్ని నెరవేర్చిన ప్రకారం అయితే దేవుడు తప్పకుండా ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి ఒక్కరం కూడా కొలసి 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఎంతో చక్కగా ఉంటుందండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. మెలకువ అంతేనండి. ఎందుకంటే దేవుడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి, కృతజ్ఞత కలిగి మెలకువగా ఉండండి అంటున్నాడు. ఎందుకు అని అంటే మనం ఏదైతే మాట ఇచ్చున్నామో అది నెరవేర్చినట్లయితే దేవుడు మనకు సాయం చేస్తాడండి. మనుషులము కూడా అన్ని విషయాల్లో కూడా మనం ఎవరికన్నా చెప్తే నువ్వు చెప్పావు, నువ్వు చేయలేదు, నువ్వు అలా ఇలా అంటారు. కానీ మన దేవుడు అండి క్షమించే దేవుడు. మరి ముఖ్యంగా మనల్ని అన్ని విషయాల్లో కూడా ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. ఈ ఒక్క మాట మరింతగా మీ హృదయంలో
నిలిచి ఉండను గాక. మనం దేవుడి బిడ్డలం. ఆమేన్. ఎందుకనంటే మన తండ్రి మనకు ఎన్నో విధాలుగా సాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ లేఖనం ప్రకారం ప్రతి ఒక్కరం కూడా శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించే వారేముగా దేవుడికి ఏదైతే మనం మాట ఇచ్చి ఉన్నామో ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, మరి ముఖ్యంగా చెడు అలవాట్లు వదిలిపెడతామని మాట ఇచ్చి ఉన్నాం కదా. ఆ మాటల్లో తప్పకుండా మనం గనక నిక్కచ్చిగా అంటే మాట మీద నిలబడి ఉండినట్లయితే దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. దుష్టుడికి తావి ఇవ్వకూడదండి. ఎవరం కూడా శోధనలో ప్రవేశించకుండా. అంటే దుష్టుడు మనల్ని ఎప్పుడూ కూడా మనం ఎక్కడైతే అంటే అబద్ధాలు ఆడుతూ ఉంటామో, ఎక్కడైతే మోసం చేస్తూ ఉంటావాడో వాడు మరింతగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. వాడికి కావాల్సింది అవే. కానీ మన దేవుడు మనల్ని చక్కగా పాలించే దేవుడు మనం కలిగి ఉన్నాము. అన్ని విషయాల్లో కూడా దేవుడి చిత్తానుసారంలో ఆయనకి ఇచ్చిన మాట చొప్పున అంటే మనం అన్ని విషయాల్లో కూడా మంచిగా ప్రవర్తించినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా శోధనలో ప్రవేశించకుండా మెలకువగలి దేవుడు మాట చొప్పున నడుచుకునే వారిగా ఉందుముగాక. అన్ని విషయాల్లో కూడా ఎక్కడైతే దేవుడికి నిబంధన చేసి ఉన్నామో ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అన్ని విషయాల్లో కూడా ఎక్కడ దారి తప్పుకోకుండా మాట ఇచ్చి అంటే దేవుడికి నేను చెడు వ్యసనాలకు వెళ్ళనని మాట ఇచ్చి ఉన్నారు. ఇంకా ఎప్పటికీ కూడా దాన్ని అంటే మార్గంలో వెళ్ళకోకుండా అటువైపు చూడుకోకుండా దేవుడి వైపే నడుచును గాక. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా దేవుని సంపూర్ణంగా కలును గాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి.